భారతదేశం అంతా కూడా సో నేషనల్ ఫ్రీడమ్ డేని అంటే భారత స్వతంత్ర దినోత్సవాన్ని లేదా ఇండియన్ ఇండిపెండెన్స్ డేని నిర్వహించుకుంటూ ఉన్నాం. సో ఇది ఆగస్టు 15న 1947లో భారతదేశానికి సంపూర్ణంగా స్వతంత్రం వచ్చినటువంటి రోజు. సో ఈరోజు భారతదేశం వ్యాప్తంగా కూడా నిర్వహించుకుంటూ ఉంటాం. సో అదే రోజున మనకి మిడ్ నైట్ అంటే ఆగస్టు 14 మిడ్ నైట్ సో ఆ రోజున మనకి నెహ్రూ గారు ఆ రోజున స్పీచ్ ఇవ్వడం జరిగింది. సో ఆ రోజున స్పీచ్లో ఆయన టెర్రరిస్ట్ విత్ డెస్టినిటీ అనేటువంటి స్పీచ్ టైటిల్తో వారు ఆ రోజున ప్రసంగించడం జరిగింది అట్ ద మిడ్ నైట్ ఆఫ్ 14th ఆగస్ట్ అంటే 14th 15th మధ్యలో నైట్న వారు ప్రసంగించడం జరిగింది. సో వారి యొక్క చరిత్రాత్మకమైనటువంటి ప్రసంగం సో ప్రపంచ దేశాలని మేల్కొనపడం జరిగింది ఆ రోజున. సో ఆ రోజున మనకి భారతదేశానికి స్వతంత్రం అనేటువంటిది రావడం జరిగింది. ఇక ఆ రోజు నుంచే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 కూడా అమల్లోకి వచ్చింది. సో అమల్లోకి వచ్చిన తర్వాత దాన్ని అనుసరించి మన భారతదేశాన్ని రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డివైడ్ చేయడం జరిగింది. సో డివైడ్ చేసి ఇండియా అదేవిధంగా వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్గా దేశాలు ఆవిర్భవించినాయి. అండ్ క్రమేపీ వెస్ట్ పాకిస్తాన్ కాస్త పాకిస్తాన్ గాను అండ్ 1971లో ఈస్ట్ పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్గా మారడం జరిగింది. సో ఇండియాగానే ఉంది. సో ఇది 1947లో జరిగినటువంటి సంస్కరణలు అని చెప్పొచ్చు.